తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న వేప చెట్ల మరణాలకు పరిష్కారం కోసం ప్రభుత్వాలు నడుం బిగించాయి. వేపకు దాపురించిన ఈ విపత్తుకు అసలు కారణం ఏంటనేది తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ఇంతకీ పుష్కలంగా ఆక్సిజన్ అందించే ఈ కల్పవృక్షానికి ఏమైంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఇంటి పెరట్లో, రోడ్డు పక్కన, పొలం గట్టున ఎండలో చల్లని నీడను, గాలిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ను పంచే వేప చెట్టు ఇప్పుడు మృత్యువుతో పోరాడుతోంది. అవును, మీరు గమనించే ఉంటారు. నిన్న మొన్నటి వరకు పచ్చగా కలకలలాడిన వేప చెట్టు ఇప్పుడు ఎవరో నిప్పంటించినట్లుగా మాడిపోతున్నాయి. కొమ్మలు ఎండిపోవడం, ఆకులు రాలిపోవడం, చివరకు చెట్టు మొత్తం నిలువునా ఎండిపోయి చనిపోవడం ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతోంది. ఏదో విషాదమని అంటున్నారు పల్లె జనం. ఎందుకంటే వేప చెట్టును దైవంగా పూజించడం జరుగుతోంది కాబట్టి. చాలా మంది ఇదేదో ఎండల తీవ్రత అనుకుంటున్నారు. కానీ ఇది ఒక వింత రోగం. చెట్ల పాలిట ఇదొక కరోనా మహమ్మారిలా మారింది. దీని పేరు డైబ్యాక్ డిసీజ్ అని అంటున్నారు శాస్త్రవేత్తలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా సౌత్ ఇండియా నుంచి భారత్లోని పలు రాష్ట్రాలలో ఈ సమస్య ఉంది. ఎక్కడ చూసినా వేప చెట్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి. 100 ఏళ్ల నాటి మహావృక్షాలు సైతం ఈ కంటికి కనిపించని శత్రువు దాటికి కుప్పకూలిపోతున్నాయి. అసలు ఒకేసారి వేప చెట్లన్నీ ఎందుకు ఎండిపోతున్నాయి? పచ్చని ఆకులను ఎర్రగా మార్చేస్తున్న ఆ విషపు గాలి ఏది? ఇది కేవలం ప్రకృతి వైపరీత్యమా, లేక పర్యావరణం మనకి ఇస్తున్న ప్రమాద హెచ్చరిక అన్నది కూడా తేలాల్సి ఉంది. అయితే ఇది ఒక్క తెలంగాణ సమస్య మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉంది. చాలా మంది ఇది కేవలం దక్షిణాదిలోనే జరుగుతుందని అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ ముప్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా వేప చెట్లు ఇదే రీతిలో చనిపోతున్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం దీనికి కారణం ఫోమోస్పిస్ అజాడిరక్టే అనే ఒక ప్రమాదకరమైన శిలీంధ్రం కూడా కారణమని చెబుతూ ఉన్నారు. ఇది గాలి ద్వారా, వర్షం ద్వారా ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు వ్యాపిస్తూ ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ రోగం ఆకులకు సోకదు, నేరుగా లేత కొమ్మల చివర్లకు సోకుతోంది. అందుకే దీన్ని డైబ్యాక్ డిసీజ్ అని అంటున్నారు. అంటే కొమ్మ చివరి నుంచి వెనక్కి ఎండిపోవడాన్ని డైబ్యాక్ అంటారు. 1990లలోనే డెహ్రాడూన్లో ఈ వ్యాధిని గుర్తించిన గత కొన్నేళ్లుగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఇది ఇప్పుడు ఉధృతంగా మారింది. ముఖ్యంగా గాలిలో తేమ పెరిగినప్పుడు, అకాల వర్షాలు కురిసినప్పుడు ఈ ఫంగస్ వేగంగా విస్తరిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక బోర్డర్ల నుంచి ఇది తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిందని అంచనా. ఒకప్పుడు క్రిమి సంహారిణిగా పేరున్న వేప చెట్టుకే ఇప్పుడు క్రిములు పట్టడం అన్నది నిజంగా విచిత్రం. గమ్మత్తేంటంటే వేప చెట్టు అంటే కేవలం కలప కాదు, అది పేదవాడి డాక్టర్, నడిచే ఆక్సిజన్ సిలిండర్. వాతావరణంలో ఉండే మలినాలను పీల్చుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ ని అందించడంలో వేప చెట్టు ముందు వరుసలో ఉంటుంది. మిగతా చెట్ల కంటే వేప చెట్టు ఎక్కువ ఆక్సిజన్ ను విడుదల చేస్తోంది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న నగరాలకు వేప చెట్లే ఊపిరితిత్తులుగా పనిచేస్తూ ఉంటాయి. అందుకే వాటిని ఆక్సిజన్ ఫ్యాక్టరీలని అంటారు. అంతేకాదు ఇవి న్యాచురల్ ఏసీలా పనిచేస్తూ ఉంటాయి కూడా. వేప చెట్టు కింద ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత కంటే దాదాపు 10 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో వేప చెట్టు లేకపోతే మనం వేడిలో మాడిపోవడం ఖాయం. వేపను కోల్పోవడం అంటే మనం ఏం కోల్పోతున్నామో తెలిస్తే గుండె తరుక్కుపోతోంది. ఇంట్లో వేప చెట్టు పెంచుకుంటే అన్ని రోగాలు మాయమవుతాయి. మిగతా చెట్లు ఏవి ఉన్నా లేకపోయినా సరే తప్పకుండా వేప చెట్టు పెంచుకుంటూ ఉంటారు. ఇదొక్కటి ఉంటే చాలు, ఊహించని దానికన్నా ఎక్కువ ప్రయోజనాలుంటాయి. వేప చెట్టు ఉంటే దోమలు, పురుగులు రావు. వేప వల్ల ఇంతకు మించి లాభాలుంటాయి. ఈ చెట్టు విలువ తెలిసిన వాళ్ళు తప్పకుండా ఇంట్లో పెంచుకుంటారు. సులువుగా పెరిగే ఈ చెట్టు సర్వరోగ నివారణలా పనిచేస్తూ ఉంటుంది. ఇంట్లోకి రకరకాల పురుగులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ బెడద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే పురుగుల సంతతి పెరిగిపోతూ ఉంటుంది కూడా. అంతేకాదు ఇంట్లో చెద పెరుగులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వీటి బెడద నుంచి తప్పించుకోవడానికి రకరకాల రసాయనాలు వాడాల్సి వస్తుంది. అదే ఇంట్లో ఒక వేప చెట్టు పెంచుకుంటే వీటి అవసరమే ఉండదు. వేప ఆకులు వాటి నుంచి వచ్చే గాలితోనే పురుగులు పరారవుతాయి. ఈ చెట్ల నుంచి వచ్చే గాలే పురుగుల మందులా పనిచేస్తూ ఉంటుంది. ఎలాంటి రసాయనాలు వాడకుండానే వీటన్నింటినీ తరిమి కొట్టొచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వేప చెట్టు పెంచుకుంటే మట్టిలో పోషక విలువలు పెరుగుతాయి. తర్వాత ఆ మట్టిలో ఏ మొక్క నాటినా సరే ఏపుగా పెరుగుతోంది. అంటే ఒక వేప చెట్టుతో మిగతా మొక్కలకు కూడా మేలు జరుగుతుందన్నమాట. పైగా ఈ చెట్టు నుంచి లభించే వేప ఆకు, పుల్ల, బెరడు, వేరు ప్రతిదీ ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ చెట్టు కాండాన్ని ఎన్నో మందుల తయారీలో కూడా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా
చర్మ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో వేప చాలా బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ పెంచడంలోనూ తోడ్పడుతోంది. యాంటీవైరల్, యాంటీబాక్టీరియల్ గుణాలున్న వేప చర్మ వ్యాధుల నుంచి షుగర్ వరకు ఎన్నో రోగాలకు మందుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది నేచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్ లా పనిచేస్తూ ఉంటుంది. ఇంటి ఆవరణలో వేప చెట్టు పెంచుకుంటే స్వచ్ఛమైన గాలి పీల్చేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు తోట అంతా పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది. ఇక ఇందులో ఉండే ఔషధ గుణాలు బోలెడు. వేపాకులలో యాంటీ మైక్రోబయల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇక ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలన్నా వేప చెట్టు పెంచుకుంటే సరిపోతోంది. ఈ ఆకుల నుంచి వచ్చే ఘాటైన వాసనకు దోమలు పారిపోతాయి. ఫలితంగా దోమకాటు నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. వర్షాకాలంలో వేప చెట్టు విలువేంటో అర్థమవుతోంది. వేప చెట్టు గాలి ఆ సమయంలో వచ్చే దోమలను తరిమి కొడుతోంది. మరొక విషయం, మనం గొప్పగా చెప్పుకునే ఉగాది పచ్చడిలో వేప పువ్వు లేకపోతే అసలు పండుగే లేదు కదా. వేప చెట్టును రైతు నేస్తంగా చెబుతారు. ఎక్కువగా కేర్ తీసుకోకపోయినా బాగా పెరుగుతాయి. నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ పెంచుకునేందుకు వీలు పడుతూ ఉంటుంది. నీరు సరిగ్గా లేకపోయినా వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చినా సరే తట్టుకొని నిలబడే ఈ చెట్లు ప్రస్తుతం ఎండిపోతూ చనిపోతుండడం వృక్ష ప్రేమికుల గుండెల్ని కలిచివేస్తున్నాయి. వేప చెట్టు పెంచుకోవడం వల్ల జీవ వైవిధ్యం పెరుగుతోంది. అవసరమైన పురుగులను అట్రాక్ట్ చేస్తూనే హాని చేసే వాటిని నిర్మూలిస్తాయి. వాతావరణంలో తేమ మరీ ఎక్కువగా ఉన్నా, వేడి ఎక్కువైనా వేప చెట్టు బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో వేప చెట్టు గాలి చల్లగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వేడినంతా తగ్గించి చల్లని గాలి ఇస్తుంది కాబట్టి. తోటలో పెంచుకుంటే మిగతా చెట్లకు కూడా ఈ గాలి తగిలి సరైన విధంగా ఎదుగుతాయి. మీ తోటలో ఉన్న మొక్కలకు ఎలాంటి కెమికల్స్ వాడకుండానే ఆరోగ్యంగా ఉంచడంలో వేప చెట్టు చేసే మేలు అంతా ఇంతా కాదు మరి. ఇదే నేచురల్ ఫర్టిలైజర్ లా పనిచేస్తూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ వాడే అవసరం లేకుండానే మొక్కల పెంపకానికి ఎంతో సహకరిస్తూ ఉంటుంది. వేపాకుతో తయారు చేసినటువంటి కంపోస్ట్ ఎరువు చాలా బాగా మొక్కలకు పోషకాలను అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పురుగు, తెగుళ్లు రాకుండా కాపాడుతూ ఉంటుంది. మొక్కలకు మంచి చేసే పురుగులను కాపాడుతూనే మిగతా వాటిని ఈ ఎరువు తొలగిస్తూ ఉంటుంది. పంటలకు చీడపీడలు ఆశించినప్పుడు రసాయనాలు కాకుండా వేప నూనె చల్లడం మన సంప్రదాయం. ఇప్పుడు ఆ చెట్టే లేకపోతే రైతులకు పెట్టుబడి ఖర్చు తడిసి మోపుడవుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు వేప నుంచి వచ్చే పదార్థాలు ఆర్గానిక్ గా ఉంటాయి. వేప చెట్లన్నీ అంతరించుకుపోతే కలిగే పరిణామాలు అత్యంత భయానకంగా ఉంటాయి. ఇప్పటికే పెరిగిపోతున్న భూతాపం మరింత విశృంఖలంగా మారుతోంది. వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. గాలిలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లను చంపే సహజ సిద్ధమైన ఎయిర్ ప్యూరిఫైయర్ వ్యవస్థ కుప్పకూలుతోంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉందని చెబుతున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. చెట్టు పూర్తిగా చనిపోకముందే ఎండిన కొమ్మలను కత్తిరించి దూరంగా తీసుకెళ్లి కాల్చేయాలి. కార్బన్ డైజమ్ వంటి మందులను నీటిలో కలిపి చెట్టు మొదట్లో పోయడం లేదా పిచికారీ చేయడం ద్వారా చెట్టును కాపాడుకోవచ్చు. అయితే అడవుల్లో రోడ్ల పక్కన ఉండే లక్షల చెట్లకు మందు కొనడం సాధ్యమేనా అన్నది పెద్ద ప్రశ్న. కానీ ప్రభుత్వం, పర్యావరణ ప్రేమికులు, స్థానిక ప్రజలు కలిసి కదలకుంటే కొన్నాళ్లకు వేప చెట్లను కేవలం ఫోటోలో మాత్రమే చూడాల్సిన పరిస్థితి వస్తుంది. వృక్షో రక్షితి రక్షితః అని మనం గోడల మీద రాసుకుంటే సరిపోదు. చావు బతుకుల్లో ఉన్న ఆ వృక్షాన్ని కాపాడుకున్నప్పుడే మన మనుగడ సాధ్యం. లేదంటే వేపలేని లోకం రోగాల మయంగా మారడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.